హలో అండ్ వెల్కమ్ టు లెర్నింగ్ విత్ శ్రీనాథ్. ఈరోజు మన ఈనాడు డిస్కషన్లో భాగంగా చిత్తడి భూములపై ఒత్తిడి నేడు ప్రపంచ బురద నేల దినం అని చెప్పేసి ఎడిటోరియల్ ఇచ్చిండు. దీని గురించి మనం డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. అలాగే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇద్దాం. దానికి మీరు ఆన్సర్ రాసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయండి. దీని ద్వారా మీ ఆన్సర్ రేటింగ్లో ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనే దానిపై ఒక స్పష్టత ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. దీనికి మోడల్ ఆన్సర్ రేపు మనకు వచ్చే వీడియోలో వస్తుంది. కాబట్టి దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. మీ ఆన్సర్ రేటింగ్ని ఇంకా మెరుగుదలపరచుకోండి. అయితే ఈ ఎడిటోరియల్లో మనకు రైటర్ ఏం చెప్తుందంటే, మన దేశంలో చిత్తడి నేలలు క్రమక్రమంగా తరిగిపోతున్నాయి. అలాగే ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టకపోవడంతో అవి పర్యావరణంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఈ నేపథ్యంలో చిత్తడి నేలలు అంటే ఏంటి, వాటి ప్రాధాన్యత తెలుసుకుందాం. అవి క్షీణించిపోవడానికి గల కారణాలను కూడా తెలుసుకుందాం. మొదటగా చిత్తడి నేలలు అంటే ఏంటి అంటే, ఒక ప్రాంతంలో వాటరు అండ్ భూమి అండ్ చెట్లు వివిధ ఆవాసాలు ఉండే ప్రాంతాన్ని మన చిత్తడి నేలలో పేర్కొనవచ్చు అన్నమాట. కాబట్టి ఇవి మన పర్యావరణ పరిరక్షణలో ఒక రకంగా మంచి కృషి జరుపుతాయి అన్నమాట. కాబట్టి వీటి పరిరక్షణ ఎంతో ముఖ్యమని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే వీటి ప్రాధాన్యత ఏందో మనం చూద్దాం అన్నమాట. ప్రధానంగా చిత్తడి నేలలు శీతోష్ణ స్థితి నియంత్రణకు, వాతావరణంలో నీటి చక్రం సవ్యంగా కదలటానికి ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే వివిధ వరదలు వచ్చినప్పుడు, అలాగే నీటి పరిశుభ్రతకి, వివిధ రకాల జంతుజాలం, వీటిపై ఆధారపడ్డటువంటి జంతువులు, అలాగే పక్షులు లాంటి మిగతా జీవజాతులు వాటికి ఆవాసం కల్పించడానికి ఈ చిత్తడి నేలలు ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే ఈ చిత్తడి నేలలు గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని శోషించుకొని పర్యావరణాన్ని కాపాడడానికి, అలాగే మన పర్యావరణానికి పెద్ద మైనస్ పాయింట్ అయినటువంటి గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి ఈ చిత్తడి నేలలు చాలా ఒక మంచి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి అన్నమాట. కాబట్టి వీటిని మనం ఏమంటారంటే భూమికి మూత్రపిండాలు కానీ చాలామంది అభివర్ణిస్తారనమాట. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి చిత్తడి నేలల ప్రాముఖ్యం, వాటి యొక్క ప్రాధాన్యం ఎంత ఇంపార్టెంటో మన పర్యావరణానికి అని చెప్పేసి మీకు తెలిసి ఉండాలి. అయితే ఇంకోటి ఏంటంటే, బురద నేలల్లో పర్యావరణానికి కలుషితమైన పదార్థాలు శోషించుకొని సహజ వడిపోతగా మనకు పనిచేస్తాయి అన్నమాట. అంటే ఉదాహరణకు వాటర్లో ఉన్నటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ అవన్నీ ఏమైనా ఉన్నాయనుకో పదార్థాలు, వాటిని పీల్ చేసుకొని ఆ వాటర్ని ప్యూరిఫై చేస్తాయి అన్నమాట. ఒక రకంగా అది మన ఇప్పుడు వాటర్ని ఎట్లా మనము వివిధ రకాల మలినాలను తొలగించి మనకు ప్యూర్ వాటర్ ఎట్లా, మనకు మినరలైజ్డ్ వాటర్ ఎట్లా వస్తుందో ఆర్ఓ వాటర్, అట్లా ఇది కూడా మన పర్యావరణానికి అటువంటి వాటర్ను తయారిస్తుంది అన్నమాట. సహజ సిద్ధంగా ఇది పర్యావరణ పరంగా, ఆర్టిఫిషియల్ కాదు ఇది. ఏంటంటే సహజ సిద్ధంగా ఉంటుందన్నమాట. అంటే మన పర్యావరణానికి చిత్తడి నేలల యొక్క ప్రాధాన్యం అందరూ గుర్తించాలన్నమాట. అయితే ఇటీవల కాలంలో వీటి క్షీణత విపరీతంగా పెరిగిపోతుందన్నమాట. దాంతో మన దేశాలను కాదు, ప్రపంచ దేశాలు కూడా వీటి పరిరక్షణకి ఎటువంటి చర్యలు చేపడతలు. మన ప్రపంచం మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 6% భూభాగంలో మాత్రమే చిత్తడి నేలలు ఉన్నాయన్నమాట. ఇది మనం కొంతమేర విచారించదగ్గ అంశం అన్నమాట. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కలిసి చిత్తడి నేలల అభివృద్ధికి కృషి జరపాలి. అయితే వీటి అభివృద్ధి కోసం 1970లో ఇరాన్లో ఏర్పడినటువంటి రామ్సర్ కన్వెన్షన్ కొంతమేర మంచి చర్యలు చేపడుతుంది. అయితే ఇంకా ప్రపంచ దేశాలు ముందుకొచ్చి చిత్తడి నేలల పరిరక్షణకు ఇంకా మరిన్ని చర్యలు చేపట్టాలన్నమాట. అప్పుడే మన భూతాపం పెరుగుదలను, అలాగే నీటి పరిశుభ్రతకు ఇటువంటి చిన్న చిన్న కారణాలే మనకు ఏంటంటే మేజర్గా తయారైపోతాయి అన్నమాట. కాబట్టి ఇటువంటి చిత్తడి నేలల అభివృద్ధి జరిపిందనుకో, వివిధ రకాల వరదలు వచ్చినప్పుడు, సునామీలు అవంటి ఏమైనా వచ్చినాయనుకో, ఇవి కాపాడడానికి బాగా పనిచేస్తాయి అన్నమాట. ఉదాహరణ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో బాగా వరదలు వస్తాయి అన్నమాట. కోస్తా ప్రాంతంలో బాగా మనకు వరదలు వస్తాయి. అంటే తుఫాను వరదలు వచ్చినప్పుడు ఏంటంటే ఈ చిత్తడి నేలలు అక్కడ ఉండడం వల్ల కొంతమేర ఆ వరద ప్రభావాన్ని తగ్గిస్తాయి అన్నమాట. దాంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అటువంటి జరగకుండా కాపాడుతున్నాయి అన్నమాట. ఒక రకంగా ఒక గోడల లెక్క తయారవుతున్నాయి. అంటే మన సముద్రాలకి వరదలు రాకుండా ఒక పెద్ద గోడ లెక్క తయారవుతున్నాయి. వీటి పరిరక్షణ ఎంతో కీలకం అన్నమాట. అయితే ఈ నేపథ్యంలో మనకు కొన్ని చూసుకోవచ్చు అన్నమాట. ఈ పారిశ్రామికీకరణ, అలాగే విచక్షణ లేకుండా ఆవాసాలు విస్తరించడం వల్ల చిత్తడి నేలలు అనేటివి, అంటే వెట్లాండ్స్ అనేటివి తగ్గిపోతున్నాయి. క్రమక్రమంగా వాటి యొక్క శాతం అనేది తగ్గిపోతుందన్నమాట. ఉదాహరణకు ఇటీవల కాలంలో కాకినాడలో ఈ చిత్తడి అంటే వెట్లాండ్స్ అక్కడ తొలగించి అక్కడ ఆవాసాలు పెట్టుకోవడం, అట్లాంటి చిన్న చిన్న చర్యలు చేయడం వల్ల
గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆక్షేపించింది అనమాట. మీరు అట్లాంటి చర్యలు ఏం చేస్తారు అని చెప్పేసి కొంత కోప్పడడంతో కొంతమేర అది అక్కడి వరకు ఆపేసారు. అయితే ప్రభుత్వాలు కూడా దీన్ని చిత్తశుద్ధి చూపెట్టారనమాట. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా చిత్తనీళ్ళ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు నిధులు వెచ్చించాలని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వ్యవసాయ విస్తరణ అనమాట. చాలా రకంగా వ్యవసాయ విస్తరణ అనేది పెరిగిపోవడం వల్ల కూడా చిత్తనీళ్ళు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అయితే చిత్తనీళ్ళు అనేటివి మనం సహజ సిద్ధంగా కూడా అంటే సహజ సిద్ధంగా ఏర్పడతాయి, అలాగే మనం కృత్రిమంగా కూడా ఏర్పడతాయి అన్నమాట. కృత్రిమంగా కూడా మనం ఏర్పాటు చేయవచ్చు అనమాట. బట్ ఏంటంటే కృత్రిమంగా ఏర్పాటు చేసే దానికంటే సహజ సిద్ధంగా ఏర్పాటు చేసేదానికి చాలా మేరకు డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో నిధులను సమీకరించుకొని పర్యావరణాన్ని కాపాడడానికి ప్రపంచ దేశాలు అలాగే వివిధ రకాల సంస్థలతో చేతులు కలిపి ఈ చిత్తనీళ్ళ అభివృద్ధికి చర్యలు తీసుకునే విధంగా ప్రజలు ప్రభుత్వాలపై ఒక రకంగా ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు ఈ ఎడిటోరియల్ చెప్పిండు. కాబట్టి ఇది మనకు ఎన్విరాన్మెంట్ అండ్ డైవర్సిటీ టాపిక్ కింద మనకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మీరు మంచిగా చదవండి. దీనికి క్వశ్చన్ ఏ విధంగా వస్తే ఇప్పుడు చూద్దాం. జై హింద్.